నమస్తే ఏపీ న్యూస్ కి స్వాగతం. నేను మీ మహేశ్వరి. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. రేషన్ డీలర్ కేటాయింపులో అన్యాయం, న్యాయం కోసం దళిత మహిళా సభ్యురాలి పోరాటం. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం రేగుంట గ్రామానికి చెందిన శ్రీ లక్ష్మీ గ్రామిక సంఘంలో ఓ దళితురాలికి కేటాయించిన రేషన్ డీలర్ స్థానాన్ని సదరు రేగుంట గ్రామంలోని ఒక పార్టీ నాయకుడు తన సంబంధికులకు అప్పగించేందుకు అధికారులతో కుమ్మక్కై అధికారులు ఆ నాయకుడికి వత్తాసు పలుకుతూ కేటాయించారని, ఈ నేపథ్యంలో రేషన్ డీలర్ హక్కును కోల్పోయిన దళిత మహిళ తన సంఘానికి చెందిన సభ్యురాలికి మేలు జరుగుతుందనే నమ్మకంతో ఎంఆర్ఓ మరియు ఆర్డీఓ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా ఇంకా న్యాయం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. దీంతో శ్రీ లక్ష్మీ మహిళా సంఘానికి చెందిన దళిత సభ్యురాలు మెట్పల్లిలోని ఆర్డీఓ కార్యాలయం వద్ద ఉన్నతాధికారులు స్పందించి తాము ఎదుర్కొంటున్న అన్యాయాన్ని పరిష్కరించాలని వేడుకోవడం జరిగింది. అందరికి నమస్కారం. మా గ్రామం రేగుంట. నా పేరు బొల్లార పుష్ప. మేము ఎస్సీలము. నా పేరు మీద రేషన్ షాప్ వచ్చిందని మా సంఘపు వాళ్ళు చెప్పడంతో నేను అధికారుల చుట్టూ తిరిగినా అని నాకు ఎవరు స్పందించడం లేదు. కొంచెం దయచేసి మా ఎస్సీలకు న్యాయం చేయాలని కోరుచున్నాను. అందరికీ నమస్కారం సార్. మాది రేగుంట గ్రామం. నా పేరు సరిత. ఈమె పేరు బొల్లార పుష్ప సార్. రేగుంట శ్రీలక్ష్మి గ్రామైక్య సంఘానికి రావాల్సినటువంటి రేషన్ షాప్ సార్ రాకుండా పోవడానికి ముఖ్య కారణం మల్లాపూర్ ఏపీఎం దేవరాజు సార్. కొంతమంది రాజకీయ నాయకుల మాటలు విని మా రేగుంట శ్రీలక్ష్మి గ్రామైక్య సంఘానికి అన్యాయం చేస్తున్నారు సార్. రావాల్సిన వాళ్ళకు రాకుండా వేరే సంఘంలో లేని మహిళలకు తాను ఐడెంటిఫై చేసి కూడా వాళ్ళకు ఇప్పించడం అనేది జరిగింది సార్. ఈ గవర్నమెంట్ ఉద్యోగులు రాజకీయ నాయకుల మాటలు విని మాకు అన్యాయం చేస్తున్నారు సార్. కావున ఉన్నత అధికారులు స్పందించి ఈ గొడవకు కారణమైనటువంటి మల్లాపూర్ ఏపీఎం మీద చర్యలు తీసుకోవాలని మా రేగుంట శ్రీలక్ష్మి గ్రామైక్య సంఘం తరపున మేమందరినీ కోరుతున్నాం సార్.